ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా మాలల మహాపాదయాత్ర చేస్తున్నటువంటి జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు. మంచిర్యాల నుండి లక్షిటిపేట వైపు బయలుదేరగా హాజీపూర్లో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ రోజు లక్షిటిపేట వరకు 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అవుతుందని అన్నారు. ఈ పాదయాత్ర ఇంకా 500 కిలోమీటర్లు. ఈ పాదయాత్ర అతి తొందరలోనే ముగుస్తుందని అన్నారు. డిసెంబర్ 1 తారీఖు హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాల సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో మాలలు తక్కువగా ఉండాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మాలలు మాదిల యొక్క ఉద్యోగ అవకాశాలని, ఉపాధి అవకాశాలని, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల అవకాశాలని మనం దోచుకుంటున్నామని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తారో అది దాన్ని తిప్పికొట్టడానికి, ఆ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని యొక్క భరతానికి మాల మహాపాయకులు జాతీయ మానవ ఆధ్వర్యంలో అక్టోబర్ 25 తారీఖున భద్రాచలంలో ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ దాకా కొనసాగుతుంది. మొత్తం 1000 కిలోమీటర్లు. ఈ రోజుకు అంటే మంచిర్యాల జిల్లా ఇప్పుడు లక్షిటిపేట అజీపూర్ దగ్గర ఉన్నాం. లక్షిటిపేట నెక్స్ట్ వెళ్తాం. లక్షిటిపేటకి 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈరోజు ఇంతవరకు సహకరించిన మాల సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ, అశాస్త్రీయమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు తక్షణమే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు మాల మాదిగలు అన్నదమ్ములుకున్న మాల మాదిగల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టి మా మధ్యన సోదర భావాన్ని దాన్ని చెరగొట్టేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మా యొక్క పాదయాత్ర దళితుల ఐక్యంగా ఉంటేనే మన యొక్క హక్కులు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాన్ని కలుపుకోవాలని చెప్పి ఈరోజు మేము బయటికి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే చెప్పాల్సిందో ఈరోజు అంబేద్కర్ భావజాలాన్ని దెబ్బకొట్టడానికి మీరు చేసే కుట్రని ఇకనైనా మానుకోవాలి. లేకపోతే మాలను భవిష్యత్తులో ఆయన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు.